హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు ఛాంపియన్ మూవీ రివ్యూ. యాక్చువల్గా సినిమా టైటిల్కి సినిమాకి సంబంధమే లేకుండా ఉంటుంది. మూవీ వాజ్ గుడ్. కాకపోతే తెలంగాణ అమరవీరులు మన అప్పుడు రజాకర్ల స్టోరీ ఇది, ఈ సినిమా స్టోరీ ఇది అని చెప్పలేకపోవడం అనేది కొంచెం సస్పెన్స్ చేద్దాం అనుకున్నారో థ్రిల్ చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ ఆ మూవీకి దీనికి అయితే సంబంధం లేకుండా అయిపోతుంది. ఆ ఫుట్బాల్ ఆడే సీన్ అయితే ఒకటి రెండు సార్లు ఉంటుంది. యాక్చువల్గా ఇది తెలంగాణ అమరవీరులు కదా, బైరన్పల్లి ఎలా నిలబడి పోరాడింది అని ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఎలా పోరాడింది ఏం కథ అనేది ఈ ఈ ఈ ఛాంపియన్ సినిమా స్టోరీ. యాక్చువల్గా ఈ సినిమాకి ఛాంపియన్ అని ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఛాంపియన్ అంతే. ఇక స్టోరీ పరంగా వస్తే తెలంగాణ అప్పట్లో మన తెలంగాణని ఎలా కాపాడుకున్నాం ఏం కథ, అన్ని రజాకర్ల నుంచి అన్ని తెలంగాణ మొత్తం కబ్జా అయిపోతే ఒక్క ఊరు ఎలా ఉంది అనేది, ఒక్క ఊరు ఎలా పోరాడింది, దాని నుంచి మనకు తెలంగాణని ఎలా కాపాడింది, ఇండియాలో అదే మన భారతదేశంలో ఎలా విలీనమైంది, అప్పటి స్టోరీ ఇది. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. తెలంగాణ స్టోరీ ఇది ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇచ్చారు. కాకపోతే చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ ఇది అని ప్రజల్లోకి తీసుకోకపోవడం, అందుకే కొంచెం మిక్స్డ్గా ఉంది. అందుకే శంబాల మూవీ అనేది కొంచెం హైవెక్ వచ్చింది. ఆ మూవీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నుంచి కూడా స్టోరీ ఇది ఇది అని చెప్పి పెట్టారు. మన ఛాంపియన్ మూవీ వాళ్ళు ఏంటంటే థ్రిల్ చేద్దాం అనుకున్నారు, పాపం వాళ్ళే థ్రిల్ అయిపోయారు, మంచిగా థ్రిల్ అయ్యారు. కానీ సినిమా మాత్రం బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. హీరో బాయ్ స్టోరీ వచ్చేసి హీరో ఫుట్బాల్లో పెద్ద లీడ్ రోల్, ఫుట్బాల్లో మంచి లీడర్ అవ్వాలనుకుంటాడు. దానికోసం ఆయన పడిన కష్టమైంది, లండన్ వెళ్ళి మంచి ప్లేయర్ అవ్వాలనుకుంటాడు. అది ఆయన స్టోరీ. ఆయన వచ్చి ఈ ఊరికి వచ్చి ఎలా ఇరుక్కుంటాడు ఏం కథ అనేది సినిమా స్టోరీ అనమాట. ఇరుక్కుంటాడు, దాని తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది సినిమా స్టోరీ. సినిమా అయితే బాగానే ఉంటుంది. ప్రతి తెలంగాణ పౌరుడు చూడాల్సిన సినిమా ఇది. మన తెలంగాణ దాని అమరవీరులది దగ్గర ఉన్న స్టోరీ ఇది. బైరంపల్లి రియల్ క్యారెక్టర్స్ని కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎనీవే మూవీ వాజ్ గుడ్, నైస్ మూవీ. అండ్ ఇంకా ఈజీగా 5/3 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ మీరు ఒకవేళ చూస్తే సినిమా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.